ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేరళలో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. 2 నెలల అజ్ఞాత వాసం తర్వాత ఎట్టకేలకు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు మనం మాట్లాడుకుంటే, ఒక 2 యాప్లను ముఖ్యంగా ఉపయోగించి పోలీసులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడట కాకాని గోవర్ధన్ రెడ్డి. లొకేషన్లు మారుస్తూ వివిధ లొకేషన్లో ఉన్నట్టుగా తప్పు లొకేషన్లు పోలీసులకు పంపిస్తూ ఆయన ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు ఇంటెలిజెంట్ కాబట్టి పట్టేసుకున్నారు. ఈరోజు వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఏం జరగబోతోంది? అక్రమ మైనింగ్ కేసులో భవితవ్యం ఎలా ఉండబోతోంది? ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు జనవాసం ముగిసింది, అరెస్ట్ అవటంతో అరణ్యవాసం ముగిసింది. ఓకే, సో వనవాసం ముగిసి లేటెస్ట్ గా అరెస్ట్ అయ్యి ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడబోతాం. సో మొత్తానికి అదొక రకమైనటువంటి అజ్ఞాతవాసం. కొన్నానంటే ఎవరు అందరికీ దూరంగా ఒక సపరేట్ సెల్లో తనదైనటువంటి ప్రపంచంలో బతకాలనేటువంటి పరిస్థితిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలకమైనటువంటి నాయకుడు పడ్డాడు. అయితే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు పరారీలు ఉంటారు చూసావా, అంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదబ్బా. ఇప్పుడు సహజంగా చిన్న స్థాయి నేరస్తులు, దొంగలు, రౌడీలు వాళ్ళు ఎవరన్నా పరారీలో ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ స్థాయి అది అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక స్థాయిలో ఉన్న తర్వాత చట్టానికి లోబడి సహకరిస్తూ విచారణ ఎదుర్కొంటూ తమ తప్పేమీ లేదని నిరూపించగలిగేవాడు నాయకుడు. కానీ ఇలాంటి వాళ్ళు నాయకుడు అనాలి. ఇప్పుడు 55 రోజులు పరారీలో ఉన్నాడు, తప్పుడు యాప్లు ఉపయోగించాడు. సహజంగా కొంతమంది గేమింగ్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్ ఆడే వాళ్ళని ఇల్లీగల్ గేమ్స్, ఇల్లీగల్ బెట్టింగ్స్ పాల్పడే వాళ్ళు తమ బెట్టింగ్స్, గేమింగ్స్ ఎవరికి దొరకకుండా ఉండాలని తప్పుడు లొకేషన్ పెడతారు. కొద్దిగా బ్యాండ్ యాప్లను వాడేటప్పుడు, అంటే బ్యాన్ అయిన యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఓ తప్పుడు లొకేషన్ పెడతారు. అంటే ఇన్కేస్ ట్రేసెస్ వచ్చినా కూడా తప్పుడు లొకేషన్ ఆ పోలీసులు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఒక మాజీ మంత్రి తప్పుడు లొకేషన్తో 2 యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లు వాడుతూ ఇంటికారులతో కాంటాక్ట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నిజానికి ఇది ఒక దౌర్భాగ్యకరం. ఇంకొకటి ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇతను హైదరాబాద్లో ఒక ఆటోలో ప్రయాణించాడు. ఒక మాజీ మంత్రికి ఆయన సపరేట్ కాళ్ళు, అడావుడి, జీవితం వేరు యాక్చువల్గా. అయితే ఒక పర్టికులర్ ఆటోలో ప్రయాణించాడట. సరే, ఆటోలో ప్రయాణించినప్పుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి ఇంటికారులతో ఫోన్ మాట్లాడాడు. సరే, ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు కొద్దిగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది భయ, ఒక కాల్ మాట్లాడుకుంటా అంటే ఇస్తారు కదా. ఇప్పుడు అంతా ఫ్రీ కాల్ రోజులు కదా, ఒక రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీ కాల్స్ ఎన్ని కాల్ అని మాట్లాడుకోవచ్చు, అన్లిమిటెడ్ కాల్స్ కదా. సో మాట్లాడుకునే అవకాశం ఇచ్చాడు ఆ డ్రైవరు, మాట్లాడుకున్నాడు. పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కాకని ఎప్పుడు కాంటాక్ట్ లో వస్తాడా అని చూస్తున్నారు. వచ్చాడని తెలుసుకోగానే ఈ నెంబర్ ఎవరిదని పట్టుకుంటే ఆటో డ్రైవర్, హైదరాబాద్ ఆటో డ్రైవర్. ఏపీ మంత్రి తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. హైదరాబాద్ కి ఏపీ మంత్రి, అందులో మాజీ మంత్రి, ఏం తెలుస్తుంది? అది రోజువారీ రాజకీయాలు ఫాలో అవరు కదా వాళ్ళు. వాడి జీవితం వాడికి ఆటోతోనే సరిపోయింది. కాబట్టి అసలు నీ ఎవరు ఇచ్చావు, ఎవరు అంటే ఒక మాజీ మంత్రి నా కారు ఎక్కాడని, నా ఆటో ఎక్కాడని విషయం నాకు తెలియదండి. ఏదో బుక్ చేసుకున్నాడు, ఎక్కాడు, ఎక్కితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఫోన్ ఇచ్చాను. అతను మాకు మాజీ మంత్రి, వైసీపీ కీలక నాయకుడు, నాకు తెలియదండి అని చెప్పేసి పాప ఆటో డ్రైవర్ చెప్పినటువంటి పరిస్థితి. ఇలా బతికాడు ఇన్ని రోజులు, ఇలా బతికాడు. అంటే హైదరాబాదు, తర్వాత బెంగళూరు, తర్వాత కేరళ, ఇలా రాష్ట్రాలు మారుతూ చివరికి రోజువారీ బస్సులు, ఆటోల్లో ట్రావెల్ అవుతూ ఒక మారు వేషంలో తిరిగాడు. ఒక టూరిస్ట్ అయిపోయాడు మొత్తం, ఒక మారు వేషంలో తిరిగాడు. ఇదే పని పాకిస్తాన్ పై గూఢచారం చేసి మన దేశానికి ఏమైనా రహస్యాలు పట్టుకొస్తే బాగుండేది. ఎట్లా మారు వేషాలు అలవాటైంది కాబట్టి పాకిస్తాన్కి వెళ్ళి గూఢచారిలాగా అక్కడ ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకొని మన సైన్యానికి ఇస్తే మనకి చాలా ఉపయోగపడుద్ది. ఇలాంటి దానికి ఉపయోగిస్తే ఏమన్నా బాగుంటుంది. ఫిబ్రవరి 16వ తారీఖున నమోదైనటువంటి ఈ కేసులో అక్రమ మైనింగ్, అదంటే ఏదైతే అక్రమ మైనింగ్ చేసి క్వార్జ్ తవ్వకాలు చేపట్టి వాటిని అమ్ముకున్నారన్న ఆరోపణలు అయితే ఈయనపైన ఉన్నాయి. అయితే అక్కడ గ్రామస్తులను బెదిరించిన కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అతని మీద నమోదైనటువంటి కేసులు, ఒకటి క్వాజ్
తవ్వకాలు, తరలింపు రెండు. తర్వాత పేలుడు పదార్థాలు, ఈ తవ్వకాల కోసం పేలుడు పదార్థాన్ని వాడటం, అది 3వ కేసు. 4వ కేసు ఏంది, ఆ పేలుడు పదార్థాల వల్ల ఆ పరిసర ప్రాంతాల ప్రజలు భయపడేటువంటి అవకాశం ఉంది, ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది పడేటువంటి విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయడానికి పోయినప్పుడు, లేదు మాజీ మంత్రి అడగడానికి పోయినప్పుడు వాళ్ళని బెదిరించాడు, అదొక కేసు. అది ఎస్టీ కేసు. వాళ్ళు ట్రైబల్స్ గిరిజనుల్ని భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేశాడు అనేటువంటిది ఆ కేసు. నాన్ బెయిలబుల్ కేసు, ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇప్పుడు ఈ 4 సెక్షన్స్ కింద అతని మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. సో ఎనీవే ఇప్పుడు కొన్నాళ్ళ పాటు ఇతను రిమాండ్కి వెళ్ళి జైలు జీవితాన్ని గడపాల్సిందే, అంత ఈజీగా బెయిల్ రాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని కేసులు మీద పడతాయి. వైసీపీ నాయకులు అరెస్ట్ అయిన తర్వాత ముందు ఒక కేసులో పోతున్నారు, ఒక్కసారి లోపలికి పోయిన తర్వాత అనేక కేసులు వాళ్ళ మీద పడతా ఉన్నాయి. ఇప్పుడు ఇతని మీద ఎన్ని కేసులు పడబోతా ఉన్నాయి, ఎన్ని ఆరోపణలు రాబోతా ఉన్నాయి, ఆరోపణల గురించి ఎన్ని ఆధారాన్ని పోలీసులు చూపించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆధారాలు అనే విషయాన్ని నేను ఎందుకు స్పెసిఫై చేస్తున్నా అంటే, ఆధారాలు లేకపోయింటే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ పార్టీకి ముందస్తు బెయిల్ వచ్చింది. ఇతను ముందస్తు బెయిల్ కోసం తిరగని కోర్టు లేదు, హైకోర్టులో అప్లై చేసుకున్నాడు, పైన సుప్రీంకోర్టుకి అంతకంటే ముందు కింది కోర్టులో అప్లై చేసుకున్నాడు. కింది కోర్టులో అప్లై చేసుకున్నాడు, తర్వాత సెక్షన్స్ కోర్టు, తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. నిజానికి అజ్ఞాతవాసం వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, కొన్నాళ్ళు అజ్ఞాతులు ఉంటే ఒక కోర్టులో కాకపోతే ఇంకో కోర్టులో బెయిల్ రాకపోద్దా అనేటువంటిది ఆయన ఆలోచన. కానీ ఏ కోర్టులో బెయిల్ రాలే. సో పోలీసులు మొత్తానికైతే ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేశారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ కోర్టులో బెయిల్ రాలేదు అని అంటేనే నేను సగం నిర్ధారణ అయింది అని లెక్క. అంటే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించేది. కాబట్టి కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి కాదబ్బా, మన లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ధనంజయ రెడ్డి పరిస్థితి చూడు, అంతకుముందు రాజీవ్ కసిరెడ్డి చూడు, తర్వాత కిష్టమోహన్ రెడ్డి చూడు, వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత పోలీసులు ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం అవుతుంది. అందులో ఎక్కువ మంది బెంగళూరులో దొరుకుతున్నారు. ఇప్పుడు మన ధనంజయ రెడ్డి అనుకుంటా, ధనంజయ రెడ్డి, రాజీవ్ కసిరెడ్డి, మొత్తానికి వాళ్ళు కూడా బెంగళూరు దొరికినటువంటి పరిస్థితి. ఏంటి బెంగళూరుకి పరారీకి సంబంధం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ప్యాలెస్ ఉందని విన్నాం, ఇహలంక ప్యాలెస్ 38 ఎకరాల్లో ఉందని విన్నాం. మరి పరారీ అయిన వాళ్ళంతా బెంగళూరు ప్యాలెస్ ఏమైనా దాక్కుంటున్నారా? వాళ్ళ అధినేత బెంగళూరుకి మాట మాట్లాడితే బెంగళూరుకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ సేఫ్ ప్లేస్ గా ఎంచుకున్నారు వీళ్ళు కూడా. ఎస్, అలాంటిది ఏదో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరులో కూడా అక్కడ ప్రభుత్వాన్ని అడిగి ఒక పోలీస్ స్టేషన్ కట్టుకొని అక్కడ కూడా ఒక సిబ్బందిని పెట్టుకోవాలి, కొంతమంది సిబ్బందిని అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఊకుక ఛార్జీలు దండ కదా అక్కడ పోవటం కంటే, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా పోవాలి, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి, దొరకకపోతే కాకుండా అక్కడే సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని ఏపీ ఇంటర్పోల్ వెళ్ళి అక్కడ చేయాలన్నమాట. పూర్తి స్థాయిలో అక్కడ స్టేషన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందేమనేటువంటిది కళ్ళకి కనపడుతుంది. ఎందుకంటే పరారైన చాలా మంది బెంగళూరు దొరుకుతున్నారు కాబట్టి. కానీ ఏది ఏమైనా నేను అడదలుచుకునేటువంటి పాయింట్ ఏంటంటే, మీరు ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చూసుకోబ్బా, ఎమ్మెల్యేగా పలుమార్లు చేశాడు, తర్వాత మాజీ మంత్రి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పరారీ చేశాడంటే రేపొద్దు చిన్నోడు ఏమనుకుంటాడు, ఓయమ్మ ఆయనకే తప్పలేదు పరారీ, నేను పరారీ అయితే తప్పే ఉంది, ఎందుకు చట్టానికి నేను సిద్ధమై ఉండాలి, నేను కూడా పరారై బెయిల్ చేసుకుంటా, నాకు హక్కు ఉంది కదా బెయిల్ చేసుకున్న హక్కు, బెయిల్ చేసుకుంటా, బెయిల్ చేసుకొని బెయిల్ రానప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు పట్టుకున్నారులే, ఉన్నంతకాలం అయితే దర్జాగా బయట తిరుగుదాం అనేటువంటి ఆలోచనకి వెళ్తారు కదా. కాబట్టి ఇలా పరారీలో ఉండి చట్టానికి సహకరించకుండా తిరిగే వాళ్ళ మీద ఒక ప్రత్యేక చట్టం రావాలేమో అని నేను అనుకుంటున్నా. ఇక ఇంకోటి కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలోనే కాదు, అరెస్ట్ అయినటువంటి ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ పదాలు మాత్రమే విచారణలో చెబుతున్నారంట. అయితే దానికి విరుగుడు కూడా పోలీసులు విచారణ బృందాలు కనిపెట్టినట్టు తెలుస్తుంది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అయ్యే పదాలు వాడితే ఈయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉండొచ్చు? ఎస్, అది మామూలుగా ఫస్ట్ చేసే పాయింట్ ఏంటంటే, ముందు విచారణకు హాజరుగారు, తర్వాత పోలీసు దొరకకుండా తిరుగుతారు, దొరికిన తర్వాత విచారణ ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది కదా. విచారణలో ఫస్ట్ నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా కామన్ డైలాగ్ వాడతారు, వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ ఇచ్చే డైలాగ్ వాడతారు. తర్వాత ఏం చేస్తారు, పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కళ్ళ ముందు పెడతారు. లేదు ఆ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిన ముందు పెడతాడు, వాడు ఆల్రెడీ ఒప్పేసుకుని ఉంటాడు. ఒప్పేసుకుని ఉంటే ఇదిగో నువ్వు చెప్పాడు కదా అంటే, తప్పని పరిస్థితుల్లో నేరాన్ని ఒప్పుకోవాల్సిన ప్రత్యేకమైన పరిస్థితిని పోలీసులు క్రియేట్ చేస్తారు. ఒకటి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేరం రుజువైంది, నీకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి, ఒప్పుకుంటేనా ఓ పద్ధతిగా పోతావు ముందుకి, ఒప్పుకోకపోతే నేరం పెరిగిపోయింది, నీకు శిక్ష కూడా ఎక్కువ పడింది అని పోలీసులు తమదైన సౌళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ నుంచి నిజాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి రాజీవ్ కసిరెడ్డి ఉన్నాడు లిక్కర్ స్కామ్ లో, ఫస్ట్ చెప్పిన మాట నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, తర్వాత చెప్పిన మాట అంతా జగనే చేశాడు, జగన్ చెప్పినట్టు చేసాము, మాకేం తెలుసు, తర్వాత సజ్జల సీతారెడ్డి అదే, తర్వాత ఇప్పుడు
ఎవరు కొత్తగా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇప్పుడిప్పుడే నోరు ఇప్పడం స్టార్ట్ చేశారని తెలుస్తా ఉంది. నోరు ఇప్పుతున్నారు అంటే ఏదో ఒక నిజం రాబోతుంది. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఫస్ట్ అవునా రిలీజ్ అయిపోయిందా, నాకు తెలియదండి, మా స్టాఫ్ చూసుకుంటారు అవన్నీ, ఏదో ఇలాంటి చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇతనే లైసెన్స్ కి అప్లై చేసుకున్నాడని, లైసెన్స్ అయిపోయిన విషయం తెలుసు అన్న విషయం పోలీసులు కనుక కళ్ళ ముందు పెట్టారనుకో వాళ్ళ సిబ్బందినే పెడతారు. వాళ్ళ సిబ్బందినే కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు పెడతారు. సార్ మీకు చెప్పాం కదా సార్ అంటాడు వాడు. ఏం చేస్తాడు, చెప్పావు కానీ అప్పుడు గుర్తు ఇక అయిపోద్ది, సగం నేను నిర్ధారణ అవుద్ది. సో పూర్తి ఆధారాలతోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని 2 నెలల అజ్ఞాతవాసం తర్వాత పూర్తిగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటగిరి కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఆయన విచారణలో ఏం చెప్తాడు, కోర్టులో ఏం చెప్పుకుంటాడు అనేది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. సో తెలియదు అంటానికి తావు లేదు, గుర్తు లేదంటానికి గ్యాప్ లేదు, మర్చిపోయినంటానికి అక్కడ మ్యాటర్ లేదు. సో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణలో ఏం చెప్పబోతున్నాడో చూద్దాం. ఆ తర్వాత పోలీసుల చర్యలు ఏ విధంగా మొత్తానికి రిలీజ్ అవ్వడానికి తావులేదు. చూద్దాం ఏం జరగబోతా ఉందో.